నెల్లూరు జిల్లాలోనూ తాగునీటి కష్టాలు తప్పటం లేదు. కావలి మండలం అన్నగారిపాలెంలో తాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు స్థానికులు. వైఎస్ఆర్సీపీ హయాంలో కేంద్ర ప్రభుత్వ పథకం కింద ఇంటింటికి తాగునీరు అందించాలనే లక్ష్యంతో 41 లక్షలతో పనులకు కాంట్రాక్ట్ ఇచ్చారు. ప్రభుత్వం మారటంతో పనులు పూర్తిగా కార్యరూపం దాల్చలేదని మాజీ సర్పంచ్ ఆరోపించారు. కొన్ని వీధుల్లో మాత్రమే కుళాయిలు ఏర్పాటు చేసి మరికొన్ని వీధులను పూర్తిగా విస్మరించడంతో తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా చర్యలు తీసుకోలేదంటున్నారు మాజీ సర్పంచ్ భక్తాని తాతయ్య. మా ఊరికి జలజనం కింద 47 లక్షలు వర్క్ పైప్ లైన్ పెట్టే నీళ్ళు ఇబ్బంది అయితే అయిన తర్వాత చేశారు. ఒక 3 గొంతులు చిన్న గొంతులు ఆగింది. దానికి అడిగాము. ఆ కాంట్రాక్ట్కి నాకు మాజీ సర్పంచ్కి తర్వాత వచ్చింది. అప్పటి నుంచి ఆయన అడగలేదు. 4 సంవత్సరాలు అయినా చెంబు నీళ్ళు ఇలాదు 47 లక్షలు చేశాడా, లేదంటే బిల్లు చేశాడా, లేదంటే పైపులు వేసాడా, ఏమన్నా చేస్తే మా ఊరికి నీళ్ళు ఇవ్వాలి కదా. నేను డీఈని పోయి డీఈని పోయి అడిగితే నేను ఇప్పుడు పిలిపించి మాట్లాడేస్తాను, నీకెందుకు పేపర్ వెబ్సైట్ మీ పక్కన అన్నాడు. చెప్పి కూడా 6 నెలలు అయింది. సమాధానం లేదు. ఆ కాంట్రాక్ట్ అడిగితే నన్ను ఏంది అడిగేదా, మేము అప్పుడే చేసి ఇచ్చాము, మమ్మల్ని అడిగేది ఏంది, నీళ్ళు మేము ఎందుకు ఇవ్వాలా, ఈ ఊరు మేము వర్క్ చేయలేదు, మేము ఏంది అడిగేది అంటున్నాడు.